గాయ్స్ నా లైఫ్ లోనే ఇది చాలా రిస్కియెస్ట్ ట్రిప్ అన్నమాట. సో బెంగళూరు నుంచి తిరుపతికి వచ్చేటప్పుడు నాకైతే చాలా మంచు పట్టేసింది అనమాట. ఎస్పెషల్లీ కోలార్ దగ్గర నుంచి అయితే చాలా దారుణంగా ఉండింది. అందుకే మనం అయితే కోలార్ దగ్గరే ఉన్న కాఫీ డే దగ్గర అయితే ఆగామన్నమాట. ఇంకా 1 అవర్ ఇక్కడే స్టే చేసి ఆ తర్వాత స్టార్ట్ అయిపోదామని చెప్పి డిసైడ్ అయిపోయాను. నిద్ర మత్తు కూడా ఎగిరిపోవాలని చెప్పేసి డబుల్ షాట్ ఎక్స్ప్రెస్ అని చెప్పుకున్నాను. ఇది ఇంతే వస్తుంది. ఇంకా అలా కాసేపు మా ఫ్రెండ్స్ కి వీడియో కాల్ చేసి కాసేపు మాట్లాడేసిన తర్వాత నేనైతే మళ్ళీ నా బైక్ ని తీసుకొని స్టార్ట్ అయిపోయాను అనమాట. కాసేపు ఇక్కడే ఉన్నాం కదా, అట్లీస్ట్ కొంచెమన్నా మంచు తగ్గింది అని అనుకుంటే అసలు తగ్గలేదండి. భయంకరంగా మంచి ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట. బట్ ఇలాంటి టైంలో కూడా కొందరు ఏదో నా కొడుకులు రాంగ్ రూట్ లో వస్తున్నారు. ఒకసారి మీరే చూడండి. వాడెవడరా నాయన స్వామి రాంగ్ రూట్ లో వస్తున్నాడు. అయ్యా నువ్వు దేవుడయ్యా. వీడొకడు ఈ టైంలో కూడా రాంగ్ రూట్ లో వస్తాడు. రే ఏమిరా నువ్వు బలరెడ్డి, నువ్వేమో వాడికి తోడా నువ్వా రిపినారు కదరా రీ. ఇంకా మొత్తానికి మనకైతే లైట్ వచ్చినా కూడా ఫాగ్ మాత్రం చాలా దారుణంగానే ఉంది. ఒకసారి నా వైజర్ చూడండి ఎలా వాటర్ డ్రాప్లెట్స్ ఉన్నాయి వైజర్ మీద. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే ఒక నిమిషం కనిపించిన వెహికల్ అయితే మరో నిమిషం మాయమైపోతుంది మంచులో. ఇంకా నా గోపురం ఏమో డీ ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు గెట్టగట్టుకుపోయింది. ఇంకా మనకైతే చాలా కిలోమీటర్స్ ట్రావెల్ చేసేది ఉంది కాబట్టి నా వల్ల అయితే ఈ మంచులో అసలు కావట్లేదు అనేసి నేనైతే కింద రోడ్ లో కూర్చునేసాను. సో మీరు కనుక ఈ వీడియోకి లైక్ చేస్తేనే నేనైతే ఇక్కడ నుంచి కదలబోతున్నాను. సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.